మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా దగదత్తి మండలం శ్రీరాంపురం పెదపుత్తేడు గ్రామానికి చెందిన కుందర్తి వెంకటేష్ ను ఇటీవల కొంతమంది వ్యక్తులు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గురువారం మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటేష్ నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ కష్ట సమయంలో ప్రభుత్వం మరియు తాను వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వెంకటేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎమ్మెల్యే కోరారు. దోషులను కఠినంగా శిక్షించాలనే విషయంపై ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్తానని చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయడం కోసం పోలీస్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడడంలో అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. బిడ్డల్ని, విద్యార్థుల్ని బిడ్డల్లాగా చూసుకోవటం, గురువు అనే దానికి నిర్వచనంగా మీ మీద ప్రేమను రాగాలు పెంచుకోవటం, వాళ్ళ బిడ్డల కంటే మిమ్మల్ని చదివించి మీరు ఉత్తీర్ణత చెందితే ఆనందించాలన్నటువంటి తపన ఎప్పుడు మీ అధ్యాపకులు కనిపించినా మా విద్యార్థులు ఫస్ట్ ప్రైజులు రావాలి, మంచి ర్యాంకులు రావాలి, మా స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించండి అని చెప్పి అడిగేటువంటి అధ్యాపక బృందం ఉన్నందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు నిజంగా ఆనందించాలి. 3 విద్యార్థులు ఈ స్థల ప్రభావం, ఈ గ్రామ వాస్తవ్యుల ఆలోచన విధానము, ఈ స్కూల్ని కాపాడాలనే తపన, ఈ స్కూల్లో మంచి విద్యను అందించాలనేటువంటి తపనతో ఈ గ్రామ వాస్తవ్యులు, ఈ ఉపాధ్యాయులు మాటలకు శిరసావహించి మీరు బాగా చదువుతున్నందుకు విద్యార్థులు అందరినీ కూడా అభినందిస్తున్నాం. మనమందరం, ముఖ్యంగా నేను కూడా ఇలాంటి స్కూల్లోనే బ్రాహ్మణ కాక జడ్పీ హై స్కూల్లో దాదాపు 3.5 కిలోమీటర్లు నడిచి ఉదయాన్నే క్యారియర్ ఎత్తుకుపోయి స్కూల్లో చదువుకొని ఈరోజు మీ ఊరికి, మీ ముందుకి ఒక గెస్ట్గా రాగలిగారు. రేపు కూడా మీరు కూడా ఈ స్థాయికి వస్తేనే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. ఒక్కసారి మీరు గురువులు చెప్పే పాఠ్య పుస్తకాలే కాదు, జీవిత పాఠాలు కూడా ఆలోచించాల్సినటువంటి వయసు. అంటే 11 సంవత్సరాలు దాటి 15 సంవత్సరాల మధ్యలో మీరు అందరూ ఉన్నారు. ఇంకొక 10 సంవత్సరాలు మీకు కష్టకాలం. ఈ 10 సంవత్సరాలు కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే చదువనే సరస్వతి దేవుని మీరు అవపోసన చేయగలిగితే, పాఠ్య పుస్తకాలలో పాఠాలను గురువులు చెప్పినట్టుగాను, తల్లిదండ్రులు చెప్పినట్టుగాను మీరు చదవగలిగితే, ఎంతటి కష్టమైనా ఇష్టంగా మార్చుకుంటే ఎంతటి కష్టమైన నీ కాళ్ళ దగ్గర అదృష్టంగా వస్తుంది. చిన్నప్పుడు మీరు ఆ అక్షరం రాయడం చాలా కష్టం. ఎల్కేజీలోనూ ప్లే క్లాస్లో ఉన్నప్పుడు
ఏ అనే అక్షరం రాయడం చాలా కష్టం, కానీ ఈరోజు అది చాలా సుఖం, చాలా ఈజీ. ఏదైనా అంతే, మొదటి రోజు కష్టం, తర్వాత అదే ఈజీ అవుతుంది. అందుకనే కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. ఎంతటి కష్టాలైనా నేను దాటగలననేటువంటి ఆలోచన రావాలి. ఎవరు గురువులు చెబితే మీరు లేచి నిలబడ్డారు, ఎవరు చెబితే మీరు మాట్లాడుతున్నారు, ఎవరు చెబితే మీరు తింటున్నారు, ఎవరు చెబితే మీరు వింటున్నారు, ఇవన్నీ కూడా మీకై మీరు నేర్చుకుంటే, మీరు గుడిగుడి నడకలు నడుస్తుంటే తల్లిదండ్రులు ఆనందించారు. మాటలు వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ముద్దాడారు. పాఠ్య పుస్తకాల్లో పాఠాలు చెప్పి టీచర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే టీచర్ మురిసిపోయాడు. కష్టం మీది, మేమందరం తోడుకున్నామంటే. ఇటువంటి కష్టాన్ని ఇంకొక 9 సంవత్సరాలు, అంటే 23-24 సంవత్సరాల కల్లా మీరు జీవితంలో డిగ్రీలు, ఇంజనీర్లు, డాక్టర్లు పూర్తవుతారు. అంటే మన మనిషి 80 సంవత్సరాలు జీవిస్తే విద్యార్థి దశ, కౌమార్య దశ, తల్లిదండ్రుల కంటే మేమే తెలియగలను ఆలోచించే వయసు కూడా ఇప్పుడు మీదే. అంటే తెలిసి తెలియని పరిపక్వత ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఉండే వయసులో మీరున్నారు. ఇప్పుడు మీరు తప్పనడుగులు వేయకూడదు. ఒకే ఒక గమ్యం, ఒకే ఒక గమ్యం, నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రి రుణం తీర్చుకోవాలనే గమ్యం వైపే మీ ఆలోచన ఉండాలి. తల్లి తండ్రి రుణం తీర్చుకోవడం అంటే ఎట్లా అంటే నోట్లో ముద్దలు పెట్టడం కాదు. నువ్వు పడిపోతే నీ తల్లి ఏడ్చింది, జ్వరం వస్తే తల్లి ఏడ్చింది, తండ్రి బయట ఏడ్చాడు. తండ్రి ఎప్పుడు కూడా నీ ముందు బాధలు వ్యక్తపరచకుండా బయట బాధపడ్డాడు. నీ తల్లి నీకు మంచి డ్రెస్సులు కొనేదానికి ఇబ్బందులు పడి, ఆమె మంచి బట్టలు వేసుకుందో లేదో మిమ్మల్ని అందంగా అలంకరించడానికి తల్లి తండ్రి తపన పడ్డారు. ఆ తపనకు రుణం, నీకు జన్మనిచ్చిన రుణం ఎప్పుడు తీర్చుకోవాలంటే మీ గ్రామ ప్రజలు, మీ బంధువులు, మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, మీ తల్లిదండ్రులు చూసి శభాషయ నీ బిడ్డ ప్రయోజకుడయ్యి నీకు తలెత్తుకునేటట్టు చేశాడని ఊరంతా మీ తండ్రి తల్లి సాయి గర్వంగా చూసిన రోజు మీ తల్లిదండ్రులు ఆ వయసులో వచ్చి నిన్ను ముట్టాడి గట్టిగా వాటేసుకొని శభాష్ బిడ్డ, నా కడుపున పుట్టినందుకు నాకు మంచి పేరు తెచ్చావని మీ తల్లిదండ్రులు ముద్దాడిన రోజే మీరు రుణం తీర్చుకున్నారు. ఆ రుణం తీర్చుకోవాలంటే ఈ 10 ఏళ్ళు మీరు కష్టపడాలి. పాఠ్య పుస్తకాల్లో పాఠాలు, జీవిత పాఠాలు, కళలు కనాలి. జీవితంలో ఐఏఎస్ అవ్వాలన్నా, ఎస్పీ అవ్వాలన్నా, పోలీస్ అవ్వాలన్నా, టీచర్ అవ్వాలన్నా, రాజకీయ నాయకుడు అవ్వాలన్నా, హీరోయిన్ అవ్వాలన్నా, హీరో అవ్వాలన్నా, ఏదైనా కావాలన్న ఒక ఆలోచన మీలోనే రావాలి. మీ పాఠాలు చెప్పిన గురువులు మీ ముందుకు రాతను మార్చలేరు. మీ జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు కూడా మీ ముందుకు రాతను మార్చలేరు. బ్రహ్మ తల రాతను రాశాడు. తల్లి మీకు జన్మనిచ్చింది, తండ్రి నిన్ను పెంచడానికి తపన పడ్డాడు. అయిపోయింది వాళ్ళందరి కర్తవ్యం. మీ కర్తవ్యం వల్ల మీరు ప్రయోజకులు అవుతారా, గాలి తిరుగులు తిరిగి చెడిపోతారా, లేదంటే ఇతర వ్యసనాలకు బానిసై నాశనం అవుతారా? ఎవ్వరు కూడా మీ నుదుటి రాతను మార్చలేదు. అందుకనే తల్లి తండ్రి కర్తవ్యం, బాధ్యత కాదు. జన్మనిచ్చిన దానికి కర్తవ్యం మిమ్మల్ని పెంచి పెద్ద చేయటమే. మీ నుదుటి రాతను మార్చలేదు. ఒక తండ్రికి 2 బిడ్డలు ఉంటే ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఒకడు ఇల్లు ఊళ్ళో కూర్చొని అరుగుల మీద కూర్చొని దాన్ని పోయేవాళ్ళు కామెంట్ చేస్తూ పాతకాని స్థితికి వచ్చాడు. దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి మీ జీవితం మీరే తీర్చిదిద్దుకోవాలి. ఎస్, నేను ఎమ్మెల్యే కావాలని తపన పడ్డాను. నేను చాలా ఈ డ్రెస్సులు కూడా వేసుకోలేని స్థితి, స్కూల్కి పోయిన చెప్పులు కూడా లేని స్థితి, ట్యూషన్ చెప్పుకోవడానికి ఫీజు కట్టలేని స్థితి, నేను డిగ్రీ పూర్తయి ఎంకామ్ పూర్తయినట్టు పూరింట్లో ఉన్న స్థితి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు కరెంటు లేని దీపపు కిరోసిన్ బుక్కుతో చదువుకున్నటువంటిది. కానీ నేను ఒక ఆలోచించాను, ఏదో ఒక రోజు నేను ఒక ఉన్నత స్థాయికి ఎదగడం కోసం
మా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి, నన్ను ఎంత ముద్దాడి పెంచారో వాళ్ళ రుణం నేను తీర్చుకోవాలి, వృద్ధాప్యంలో వాళ్ళని హీరోలుగా చూడాలి, నేను హీరో అనిపించుకోవాలి. మా తండ్రి చనిపోయే రోజున మంచి కొడుకును పుట్టాను, నా కొడుకు హీరో అయ్యాడని గర్వంగా నా తండ్రి చనిపోయేటట్టు చేయాలని సంకల్పం చేశా. అలాగే చేశా. ఈ రోజు మా తండ్రి రుణం తెచ్చుకుని నేను ఎమ్మెల్యే మీ అందరికీ రేపటి రోజు మీకు పూజ తెచ్చుకునే రోజు రావాలి. రేపటి రోజు మీరు సభాష అనిపించుకునే రోజు రావడం కోసం కష్టపడి చదవండి, కష్టాన్ని ఇష్టంగా మార్చుకోండి అని చెప్పి విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తూ, మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, అందరం కలిసి సహపంక్తి భోజనం ఈరోజు మీతో కలిసి తినాలని వచ్చాను. ఎందుకంటే కట్టుబడి పాల్గొన్న పిల్లలు మెరిట్ లో ఫస్ట్, యాక్టివ్ లో ఫస్ట్, అందరూ ఫస్ట్ కలిపి నేను మీతో కలిసి భోజనం వచ్చాను. నాకు ఈ స్కూల్లో కల్పించినందుకు ఈ ఊరి గ్రామ ప్రజానికానికి, టీచర్స్ కి, ముఖ్యంగా నాకు ఈయన కూడా మీ స్టూడెంట్, నా స్టూడెంటే. నేను కూడా ఒక కాలేజీ లెక్చరర్ గా పనిచేసిన రోజు ఈ భాస్కర్ కి నేను పాఠాలు చెప్పాను. ఆనాటి నా పాఠాలు తిరిగి తీసుకున్నాను కాబట్టి ఈ రోజు ఎంఈఓ అయ్యి మీ అందరికి పాఠాలు చెప్పే స్థాయికి వచ్చాడు. ఈ భాస్కర్ కూడా నా దగ్గర ట్యూషన్కి వచ్చినటువంటి వ్యక్తి, నా స్టూడెంట్. అంటే ఒక క్రమశిక్షణ మనిషిని ఎంత దూరంగా పెంచుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో 4 అంశాలు గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. పడిపోవడం ఉంటుంది. చిన్నప్పుడు మీరు 100 సార్లు పడితే 101 సార్లు లేచి నిలబడ్డారు. మోసపోవడం ఉంటుంది. ఎవరో ఒకరు పక్కన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మోసపోవడం ఉంటుంది. ఓడిపోవడం ఉంటుంది. క్లాస్ రూమ్ లో వెనకబడిపోతుంటారు. ఓడిపోవడం ఉంటుంది, మోసపోవడం ఉంటుంది, పడిపోవడం ఉంటుంది. కానీ పడిపోయినప్పుడల్లా జీవితంలో పడకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. మోసపోయినప్పుడల్లా ఇంకొకసారి జీవితంలో మోసపోకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ప్రతి ఒక్క దానికి ఒక లెసన్. పాఠ్య పుస్తకాల్లో పాఠాలు నీ జీవితానికి పనికిరావు, నీ జ్ఞానాన్ని పెంచుతాయి, నువ్వు ఆలోచించే విధానం. అందుకనే సరస్వతి దేవాలయం పెట్టారు. కానీ హిందూ గుడిలో లక్ష్మీదేవికి, పార్వతీదేవికి మహాలక్ష్మి ఉంటుంది, డబ్బుకి చిహ్నం. సరస్వతి ఆలయాలు లేవు. సరస్వతి నీ హృదయం. అందుకే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజంతో మీరు స్టార్ట్ అయితే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవ మహేశ్వర, గురువులు 3గా విష్ణువుగా, శివుడుగా, బ్రహ్మగా అందరినీ గురువులో చూసుకోమన్నారు. కాబట్టి సరస్వతి అనేది నీ హృదయం. నీ హృదయం ఎదుగుబడి ఈర్ష్యను పెంచుకోకుండా నీ జీవితానికి కావాల్సినట్టుగా నీ మనసును నువ్వు ఆలోచించుకుంటే జీవితంలో అదృష్టం మీ కాళ్ళ దగ్గరకు వస్తుందని మరొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలోచిస్తాను.